అందరికీ నమస్కారం అండి. మనందరికీ భలే భలే ఐడియాలు వస్తూ ఉంటాయి కదండి. కానీ వాటిని స్టార్ట్ చేయడానికే ఎందుకో వెనక్కి తగ్గుతాం. అయితే ఈరోజు ఆ ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలో చాలా సింపుల్గా కానీ పవర్ఫుల్గా ఉండే ఒక దారి గురించి తెలుసుకుందాం. ఏదైనా పని మొదలుపెట్టాలంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్ టైం రావాలి అని ఎదురుచూస్తూ ఉంటాం కదా. ఇది మనలో చాలామందికి జరిగేదే. ఇది ఎలా ఉంటుందంటే, ఒక మంచి హాలిడేకి వెళ్లాలని అన్నీ ప్లాన్ చేసుకుంటాం. కానీ టికెట్లు బుక్ చెయ్యం, బ్యాగులు సర్దుకోం. మరి ఇల్లు దాటి బయటికి వెళ్లకపోతే ప్రయాణం ఎలా మొదలవుతుంది చెప్పండి. మనమా మొదటి అడుగు వేసి రైలు ఎక్కితేనే కదా అసలు జర్నీ మొదలయ్యేది. సరే, ఇప్పుడు మనం రవి కథ విందాం. తన దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. కానీ ఆ ఐడియాతో తనేం చేశాడో కాస్త చూద్దామా? రవి ఐడియా నిజంగా చాలా మంచిదండి. మన చిన్న చిన్న పట్టణాల్లో ఉండే స్టూడెంట్స్ కోసం ఒక మైక్రో లెర్నింగ్ యాప్ తయారు చేయాలనుకున్నాడు. అంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కదా. ఎంతమంది భవిష్యత్తు బాగుపడుతుందో చూడండి. కానీ పాపం రవి పని మాత్రం స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అయ్యో, ముందు బ్రాండ్ పర్ఫెక్ట్గా ఉండాలి, కంటెంట్ ప్లాన్ అంతా రెడీ అవ్వాలి, లేదంటే ఒక 3 నెలలు బ్రేక్ తీసుకుని అప్పుడు మొదలు పెడదాం. ఇలా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటూ టైం వేస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇలా ఎంత ఎక్కువ రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాడో తనలో ఉన్న ఉత్సాహం కూడా అంతా నీరుగారిపోయింది. అచ్చం గాలి నింపిన బలూన్లోంచి మెల్లగా గాలిపోయినట్టన్మాట. సరిగ్గా ఇక్కడే కథలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఒక చిన్న సింపుల్ సలహా రవి ఆలోచించే విధానాన్నే ఎలా మార్చేసిందో చూద్దాం. ఒకరోజు ఏమైందంటే, ఒక మెంటర్ రవిని కలిశారు. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట అన్నీ మార్చేసింది. ఆయనేమన్నారంటే, నీకు క్లారిటీ తక్కువగా లేదు, నీకు కావలసిన ఎవరూ లేరు. అంటే సమస్య ప్లాన్లో లేదు, నీకు హెల్ప్ చేసే సరైన మనుషులు నీతో లేకపోవడంలో ఉంది అని చెప్పారు. చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా చిన్నది. మనం పాత పద్ధతిలో ఎలా ఆలోచిస్తాం? ప్లాన్ అంతా పర్ఫెక్ట్ అయ్యాకే స్టార్ట్ చెయ్యాలి అనుకుంటాం. కానీ కొత్త ఆలోచన ఏంటంటే, అలా పర్ఫెక్షన్ కోసం ఆగడమంటే పనిని వాయిదా వేయడమే. మనకు మొత్తం దారి తెలియక్కర్లేదు, జస్ట్ నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళుంటే చాలు. సరే, ఈ కొత్త ఐడియా వచ్చాక రవి ఏం చేశాడో చూద్దామా? కథలో ఈ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెంటనే రవి యాక్షన్లోకి దిగాడు. తను అన్నీ ఒక్కడే చెయ్యాలి అని అనుకోలేదు. యాప్ డిజైన్ కోసం ఒక యూఐ డిజైనర్ని, స్టూడెంట్స్తో మాట్లాడటానికి ఒక స్టూడెంట్ని, ఇంకా గైడెన్స్ కోసం ఒక ఎక్స్పర్ట్ని, ఇలా తన పనికి అవసరమైన ఆ ఎవరు అనే వాళ్ళని వెతుక్కున్నాడు. నమ్మలేరు కానీ జస్ట్ 2 వారాల్లో, అవునండి, కేవలం 2 వారాల్లోనే ఒక మ్యాజిక్ జరిగింది. ఆ 2 వారాల్లో ఏమైందంటే, యాప్కి ఒక వర్కింగ్ ప్రోటోటైప్ రెడీ అయ్యింది. 25 మంది యూజర్స్ దగ్గర్నుంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కూడా వచ్చేసింది. చూసారా, సరైన వాళ్ళ తోడుంటే ప్రోగ్రెస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో. దీంతో రవికి మళ్ళీ ఆ పాత ఉత్సాహం వచ్చేసింది. దీనికి కారణం పర్ఫెక్ట్ ప్లాన్ కాదండి, ఆ ఎవరు అనే కరెక్ట్ పీపుల్ తనతో కలిసి పని చేయడమే. సరే, ఇప్పుడు రవి కథ నుండి మనం నేర్చుకున్న ఈ లెసన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్గా అయ్యాకే చేస్తాను అని ఆగడమనేది కూడా ఒక రకమైన వాయిదా వేయడమే. మనకు ఫుల్ క్లారిటీ అవసరం లేదు, మూమెంట్ ముఖ్యం. ఒక్కసారి మనసులో ఆలోచించుకుందాం. ఇది ఇంకా రెడీగా లేదు అని చెప్పి మనం ఏమైనా పనుల్ని ఆపుతున్నామా? మరి ఆ పనిని ముందుకు తీసుకెళ్లడానికి హెల్ప్ చేసే ఆ ఒక్కరు ఎవరు? ఈరోజు మనం ఎవరికి కాల్ చేస్తే ఆ పనిలో కాస్త కదలిక వస్తుంది? దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదండి. ఒక్క చిన్న మెసేజ్, ఒక్క కాల్, లేదంటే ఒక్క వాట్సాప్ మెసేజ్, అంతే. అసలైన జర్నీలు ఇలాంటి చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్, రోజూ కొంచెం నేర్చుకుంటే ఏదో ఒక రోజు పెద్ద విజయం మనదే అవుతుంది. థ్యాంక్ యూ.